లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరెనా మచాడో అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రంప్తో భేటీ అయ్యారు. వెనిజులాలో భవిష్యత్ రాజకీయ పరిణామాలపై చర్చించారు. వెనిజులా అభివృద్ధిలో అమెరికా భాగస్వామ్యం కావాలని కోరారు. అంతేకాకుండా తనకు వచ్చిన నోబెల్ అవార్డును సైతం అమెరికా అధ్యక్షుడికి మచాడో అందించారు. మచాడో తన నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇవ్వడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. మచాడోకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చర్యను పరస్పర గౌరవానికి అద్భుత సంకేతంగా అభివర్ణించారు. అనంతరం వైట్ హౌస్లో ట్రంప్తో మచాడో దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. తమ దేశ సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తుగా నోబెల్ ఇచ్చినట్లు మచాడో ప్రకటించారు. వెనిజులా భవిష్యత్తు గురించి ఆయనతో చర్చించారని, తమ దేశ ప్రజలు స్వేచ్ఛ కోసం అమెరికా అధ్యక్షుడిపై ఆధారపడవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కరేబియన్లో చమురు ట్యాంకర్ను అమెరికా దళాలు ధ్వంసం చేసుకుంటున్న విషయాన్ని ట్రంప్తో చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు మచాడోతో భేటీ కావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆమె ఇచ్చిన నోబెల్ పురస్కారాన్ని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. మచాడోతో సమావేశం కావడం గొప్ప విషయమని, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న అద్భుత మహిళ అని కొనియాడారు. తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా తన నోబెల్ బహుమతిని అందజేశారన్నారు. పరస్పర గౌరవానికి ఇది మంచి సంకేతమని సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేశారు. తనకు లభించిన శాంతి బహుమతిని అధ్యక్షుడు ట్రంప్కు ఇస్తానని మచాడో చెప్పడంపై నోబెల్ ఇన్స్టిట్యూట్ ఇటీవల స్పందించింది. ఒకసారి నోబెల్ ప్రకటించిన తర్వాత దాన్ని బదిలీ చేయటం లేదా ఇతరులతో పంచుకోవటం కుదరదని స్పష్టం చేసింది. కమిటీ నిర్ణయమే అంతిమమని, దీనిలో ఎటువంటి మార్పు ఉండబోదని, ఎప్పటికీ ఇదే వర్తిస్తుందని ప్రకటించింది. అయినప్పటికీ మచాడో తన నోబెల్ బహుమతిని ట్రంప్కు ఇవ్వడంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఆ మెడల్ను ట్రంప్ తన వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.